మెట్రోపాలిటన్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఉన్నది ఏ యుగంలో? కలియుగంలో. మరి ఈ కలియుగానికి అంతం ఉందా? ఉంటే అది ఎప్పుడు? ఇప్పుడు జరుగుతున్న వింతలు, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న మహమ్మారులు, ఇవన్నీ కలియుగాంతానికి సంకేతాలా? సుమారు 500 ఏళ్ల క్రితమే ఒడిశాకు చెందిన పరమయోగి పంచసఖులలో ఒకరైన శ్రీ అచ్యుతానంద దాస స్వామి తాళపత్ర గ్రంథాలపై రాసిన భవిష్యత్ మాలిక గురించి మీరు వినే ఉంటారు. ఆయన నాడు రాసిన ప్రతి ఒక్క మాట నేడు అక్షరాలా నిజమవుతోంది. అసలు భవిష్యత్ మాలిక ప్రకారం రాబోయే కాలంలో ఈ ప్రపంచం ఎలాంటి వినాశనాన్ని చూడబోతోంది? భారతదేశానికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది? జగన్నాథుడి ఆలయంలో జరగబోయే ఆ వింతలేంటి వంటి విస్మయానికి గురి చేసే ఆ కాలజ్ఞాన రహస్యాలను ఎక్కడా దాచకుండా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తే రాబోయే భవిష్యత్తు గురించి మీ ఆలోచన విధానమే మారిపోతుంది. పూరీ క్షేత్రంలోని నీల చక్రం మీదున్న జెండా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగరడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మాలిక ప్రకారం ఆ జెండా ఒకరోజు కింద పడిపోతుంది. అలా పడిపోవడం అంటే మహా విపత్తుకు సంకేతం. జగన్నాథుడి గర్భగుడిలోకి రక్తం చిందిన, ఆలయ శిఖరం పైనుంచి రాళ్లు కింద పడిన కలియుగాంతం మొదలైందని గ్రహించాలి. గత కొన్నేళ్లుగా ఆలయ శిఖరం నుండి రాయి కింద పడటం, పాములు రావడం లాంటి సంఘటనలు ఆలయ అర్చకులను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు, సముద్రపు నీరు పూరి ఆలయ 22వ మెట్టును తాకుతుంది. ఏ రోజైతే సముద్రం అంతా ముందుకు వస్తుందో ఆ రోజుతో కలియుగ పాపం పండిపోయినట్లే. ఒక్కసారి ఆలోచించండి. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 500 ఏళ్ల క్రితం ఏ సైన్స్ లేని కాలంలో ఒక యోగి ఈ మాట చెప్పారు అంటే దాని వెనుక ఉన్న దైవశక్తి ఎంతటిదో అర్థం చేసుకోండి. అసలు భవిష్యత్ మాలిక ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఏం జరగబోతోంది? ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు యుద్ధ మేఘాలు. ఇలా ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం అనేది ఖచ్చితంగా వస్తుందని మాలిక చెబుతోంది. చైనా, పాకిస్తాన్ సహా 13 ముస్లిం దేశాలు కలిసి భారతదేశంపై దాడి చేసే అవకాశం ఉందని, కానీ ఆఖరి నిమిషంలో భారతదేశానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి అండగా నిలిచి విజయం సాధిస్తుందని అందులో రాసి ఉంది. అంతేకాదు, ఆకాశంలో ఒకేసారి 2 సూర్యుళ్ళు కనిపిస్తారట. అది నిజమైన సూర్యుడు కాదు, అంతరిక్షం నుండి భూమి వైపు దూసుకొచ్చే ఒక భయంకరమైన ఉల్క లేదా తోకచుక్క. అది భూమిని సమీపించినప్పుడు పగలు కూడా రాత్రిలా చీకటైపోతుంది. వరుసగా 7 రోజుల పాటు భూమి చీకటిలో మగ్గిపోతుందని, ఆ సమయంలో భయంకరమైన భూకంపాలు వస్తాయని అచ్యుతానంద స్వామి చెప్పారు. సత్యయుగం మళ్ళీ వస్తుంది, కానీ దానికి ముందు కోట్లాది మంది పాపాత్ములు నాశనమైపోతారు. కేవలం ధర్మాన్ని నమ్మిన వారు, భగవన్నామస్మరణ చేసిన వారు మాత్రమే బ్రతుకుతారు. కనుక ఇప్పుడు సమాజంలో మనుషుల ప్రవర్తన చూస్తుంటే మాలిక నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపించక మానదు. అయితే ఇదంతా విన్నాక మనలో ఒకటే ప్రశ్న, మరి మనల్ని కాపాడేవారే లేరా? పాపం మితిమీరినప్పుడు భగవంతుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి అవతారం ఇప్పటికే భూమిపై జన్మించిందని భవిష్యత్ మాలిక ఘంటాపథంగా చెబుతోంది. ఆయన ఒడిశాలోని సంబల గ్రామంలో రహస్యంగా పెరుగుతున్నారని, సరైన సమయం వచ్చినప్పుడు అంటే అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ఆయన ప్రపంచం ముందుకు వస్తారని కాలజ్ఞానం చెబుతోంది. కల్కి భగవానుడు తన దైవిక శక్తులతో లోకంలోని పాపులందరినీ అంతం చేసి కేవలం సత్యం, ధర్మం వైపు నిలబడిన పుణ్యాత్ములను మాత్రమే కాపాడి మళ్ళీ ఈ భూమిపై సత్యయుగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ యుగంలో ఎలాంటి రోగాలు ఉండవు, పేదరికం ఉండదు, కులమత భేదాలు ఉండవు. కేవలం ఆనందం, దైవభక్తి మాత్రమే ఉంటాయి. అయితే భవిష్యత్ మాలిక మనల్ని భయపెట్టడానికి రాసింది కాదు. రాబోయే కాలం ఎలాంటిదో ముందుగానే హెచ్చరించి మనల్ని సన్మార్గంలో పెట్టడానికి రాసిన ఒక దివ్య గ్రంథం. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, పాపకర్మలకు దూరంగా ఎదుటి వారిని మోసం చేయకుండా ఉండటం, వీలైనంత వరకు నలుగురికి సహాయం చేయడం, అన్నింటికంటే ముఖ్యంగా రోజులో కనీసం 5 నిమిషాలైనా ఆ పరమాత్ముని నామస్మరణ చేయండి.
నామస్మరణే ఈ కలియుగంలో మనల్ని కాపాడే ఏకైక మార్గం. కాలం చాలా వేగంగా మారుతోంది. మౌలిక నిజాలు తెలుసుకున్నాం కనుక ఇప్పటికైనా ధర్మ మార్గంలో నడుద్దాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.